ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం మేడం? నేనైతే ఎమర్జెన్సీగా ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేయమని చెప్తాను సార్. ఉమ్, అలాంటి వాళ్ళ వల్ల ఎవరికి యూజ్ లేదు. ఆ దేశంలో ఒకవేళ చేయాలనుకుంటే చాలా జరుగుతుంది, వాటి మీద ఆమె పోరాటం చేయొచ్చు కదా. అవును. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఏముంది? ఈ అమ్మాయినా నిన్న ఒక అమ్మాయి బాధితురాలని బయటకు వచ్చింది. అవును. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారు బయటికి? ఉమ్, ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకోరు, ఇలాంటి వాళ్ళని తీసుకోరు. తప్పు చేయని వాళ్ళని మాత్రం తీసుకెళ్లి పెట్టేస్తారు సార్ లోపల. అవును, అలాగే ఉంది ఇప్పుడు. ఇలాంటి వాళ్ళు అసలు ఎందుకు ఆపట్లేదు సార్? ఏ వెనకాల ఎవరైనా ఉన్నారా? ఉమ్, అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందా ఆమెకి? నాకైతే ఇమీడియట్ గా అరెస్ట్ చేసి కూర్చోబెట్టాలి లోపల. ఉమ్, వాళ్ళు డ్రింకింగ్, డ్రగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. ఆమె అఘోరి అంటే ఎవరు నమ్మరు. ఉమ్, అఘోరి ఒక ముసుగులో ఒక నాటకం అన్నమాట. ఓకే, రైట్. శ్రావణి గారు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ఖచ్చితంగా పోలీసులు చొరవ తీసుకోవాలి. ఇటువంటి వ్యక్తులపై ఒక కన్నేయాలి.